టాప్ హీరోయిన్ గా వెలుగొందేందుకు అన్ని అర్హతలు ఉండి కూడా కెరియర్ పరంగా వెనుకపడిపోవడం రెజీనాకే చెల్లింది. ఈ అమ్మడిని తమ సరసన నటింపచేసుకుని సినిమాల్లో సరసాలాడాలని టాప్ హీరోలు ఎందుకు అనుకోరో చాలా మందికి అర్థం కాదు. నిజానికి రెజీనా నవ్వు చూసి ఫ్లాట్ అయిపోయిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. అయినా సరే తెలుగులో మాత్రం ఆమెకు అవకాశాలు అరకొర మాత్రమే వస్తున్నాయి. తెలుగు వాళ్ళు తనను సరిగ్గా పట్టించుకోవటం లేదని తమిళంకు వెళ్లిన రెజీనా అక్కడ తాజాగా నటించిన ఓ చిత్రంలో ఒక రేంజ్ లో రెచ్చిపోయి నటించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన శరవణన్ ఇరుక్కు భయమెన్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన రెజీనా ఆ చిత్రంలో చాలా గ్లామరస్ గా నటించడంతో పాటు తన సెక్సీ ఎక్స్ప్రెషన్స్ తోనూ తమిళ తంబీలు తట్టుకోలేని విధంగా నటించిందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం హారర్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ నెల 12న తమిళంలో విడుదలైన ఈ చిత్రం కుర్రాళ్ళని తప్ప మిగతా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోతోందని తెలుస్తోంది. దాంతో వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదని రెజీనా వాపోతోందని సమాచారం. సినిమా అక్కడ హిట్ అయినా కాకపోయినా రెజీనా ఉంది కాబట్టి ఆ సినిమా ఎలాగో ఇక్కడ డబ్ అవుతుంది. అప్పుడు మనము చూడొచ్చు రెజీనా సోయగాల విన్యాసాలు. ఇకపోతే ఈ తమిళ చిత్రం నిరాశపరిచింది కాబట్టి తెలుగులో తన తాజా చిత్రం నక్షత్రంతోనైనా తన స్టార్ మారుతుందేమోనని రెజీనా ఆశలు పెట్టుకోవటం ఖాయం.